దిస్ ఇస్ ద బైక్ అండ్ దీనికి మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది బికాస్ ఇట్స్ అన్ ఇండియన్ బ్రాండ్ కాబట్టి. ఇంకొకటి క్రేజీ ఏంది తెలుసా దీని గురించి. సో దీని రేర్ వీల్కి 505 mm ఆఫ్ టార్క్ అవుట్పుట్ ఉంది అండ్ 125 kgs బైక్. అసలు ఎవ్రీథింగ్ చూడండి, బోల్ట్స్ కనపడదు ఎక్కడ. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం వెరీ స్పెషల్ షోరూమ్కి వచ్చాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ కూడా, అల్ట్రావైలెట్, బికాజ్ ఇట్స్ అన్ ఇండియన్ మేడ్ బ్రాండ్. అండ్ ఈరోజు మనం చూడడానికి వచ్చింది వచ్చేసి షాక్ వేవ్ అండ్ దిస్ ఇస్ ద బైక్ అండ్ దీనికి మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. అండ్ మీ అందరికి తెలుసు అల్ట్రావైలెట్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ బైక్ ఇప్పుడు, సూపర్ బైక్. మీరు చూసుంటే జస్ట్ లుక్ ఎట్ దిస్, అది మన మోటార్ అండ్ దిస్ ఇస్ ది బ్యాటరీ. దిస్ ఈస్ అ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అనమాట మనకి. ఇంకొకటి ఏంటంటే దీనికి రేర్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్, ఆబ్వియస్లీ దీనికి క్లచ్ లేదు కాబట్టి ఇట్స్ ఫుల్లీ ఎలక్ట్రిక్ బైక్. అండ్ ఇంకొకటి క్రేజీ ఏంది తెలుసా దీని గురించి. సో దీని రేర్ వీల్కి 505 mm ఆఫ్ టార్క్ అవుట్పుట్ ఉంది అండ్ దిస్ ఇస్ అ 14 bhp వెహికల్, బట్ టార్క్ వచ్చేసి 505. ఐ కాంట్ ఇమాజిన్ దీన్ని అసలు ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ దీని రేంజ్ కూడా అరౌండ్ 165 రేంజ్ అంట. ఎస్పెషలీ దీని వెయిట్ ఇట్స్ జస్ట్ 120 kgs. 505 mm ఆఫ్ టార్క్ అండ్ 125 kgs బైక్. 125 కూడా కాదు, సారీ, 120 kg బైక్. ఇమాజిన్ ఆ టార్క్ ఈ బైక్ పైన. అండ్ ఆఫ్ రోడింగ్లో మాత్రం ఐ గెస్ ఇది ఇచ్చి పడేస్తుంది. దీనికి ఎవ్రీథింగ్ ఉంది చూడండి, ద డిస్క్ కవర్. అండ్ అసలు నేను చెప్తున్నా, దీన్ని చూసినప్పటి నుంచే వీఆర్ లైక్ అరే దీన్ని బుక్ చేసేసాలేమో, అంత లవ్లీ ఉంది తెలుసా ఇది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి అందుకే మనం కూర్చోట్లో ఆన్ చేయట్లేదు, ఇట్స్ అ ప్రోటోటైప్. దీనికి ఇంకా రేర్ ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ మనది ఉంటుంది కదా, నామ్స్, రేర్ ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ హోల్డర్ అండ్ శారీ గార్డ్ ఇవన్నీ కూడా రావాలి. సో దానికోసం వెయిటింగ్, మిర్రర్స్ ఆఫ్ కోర్స్. సో అవన్నీ వచ్చిన తర్వాతనే దీన్ని తీసుకొస్తారు. ఈరోజు యాక్చువల్లీ ఇది హైదరాబాద్లో 2 days కోసం వచ్చింది అనమాట. నిన్న అండ్ ఈరోజు నేను నిన్న రాలే, ఆబ్వియస్లీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి. సో ఈరోజు వచ్చా టు రికార్డ్ దిస్ థింగ్. అండ్ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, బ్యాటరీ కదా, హీటప్ అయితే ఆఫ్ రోడ్లో ఎలా, అదంతా మనకి ఇంకా తెలియదు. ఇంకా డీటెయిల్స్ అయితే రావాలి, బట్ లుక్స్ వైజ్ అయితే ఇలానే ఉండబోతుంది. మీకు రోడ్ పైన కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది. అండ్ పవర్ అవుట్పుట్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ అంతే ఉంటుంది. దీని ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. డెలివరీ వచ్చేసి 2026 అంట. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రో. మనకి డకార్ లాగానే ఉందన్నమాట దీని లైట్ సెటప్ది కూడా, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మనకి TFT డిస్ప్లే ఉంది, RCPది బ్రేక్ సిలిండర్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ దీనిలో కూడా మనకి రైడింగ్ మోడ్స్ అండ్ ఆల్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే విచ్ ఐ ఫెల్ట్ కొంచెం సర్ప్రైజింగ్ ఉండే నేను, దీనికి ఇక్కడ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే లేదు. మరి ప్రోటోటైప్ అని లేదో దీనికి రాబోతుంది అనేది మనకి తెలియదు. అండ్ రేర్లో వచ్చేసి కూడా ఓన్లీ ఐ గెస్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ ఉంది. అండ్ కంప్రెషన్ రీబౌండ్ ఉందా లేదనుకుంటా. సో కంప్రెషన్ రీబౌండ్ అయితే లేదు. సో సస్పెన్షన్ వైజ్ ఐ ఫెల్ట్ మనకు ఆఫ్ రోడింగ్ వెహికల్ కదా, సో కంప్రెషన్ రీబౌండ్ అవన్నీ ఉంటుంది అనుకున్నా, బట్ తెలీదు. ఇట్స్ మోస్ట్లీ ఇది ఒక ప్రోటోటైప్ అని అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ఫైనల్ బైక్ కమ్స్ అవుట్. ఇంకా ఈరోజు రాత్రి అరౌండ్ 8 o'clock అలా వెళ్ళిపోతుందంట ఇప్పుడు ఈ బైక్. అండ్ ఇది చూసినప్పటి నుంచి వి ఆల్ లవ్డ్ ఇట్, లైక్ ప్రాపర్ ఆఫ్ రోడర్లా ఉంది. మెయిన్ వచ్చేసి దీనికి అడ్వాంటేజ్ ఏది ఉందంటే వెయిటే, 120 kgs కాబట్టి. నేను ఎప్పుడైతే నా ADV అడ్వెంచర్ 390 ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్ళానో అండ్ వేరే ఎక్స్పల్స్ కూడా ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్ళినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్, మీకు ఆఫ్ రోడింగ్లో చాలా పవర్ కావాలి రేర్ వీల్కి, బికాజ్ యూ నీడ్ దట్. టర్న్స్కి తీసినప్పుడు ఏమున్నా కానీ మీకు ఇన్స్టెంట్ పవర్, ఇన్స్టెంట్ టార్క్ ఎక్కువ కావాలి, BHP కాదు. వీ నీడ్ మోర్ టార్క్ ఆన్ ఆఫ్ రోడింగ్, విచ్ దిస్ బైక్ హ్యాస్ 505. ఇమాజిన్ 505 mm ఆఫ్ టార్క్ అట్ ది రేర్ వీల్, అది కూడా. అండ్ అసలు ఎవ్రీథింగ్ చూడండి, బోల్ట్స్ కనపడదు ఎక్కడ, నీట్లీ లైక్ ఎవ్రీథింగ్, ద ఫేరింగ్స్ ఎవ్రీథింగ్ మేము టచ్ చేయకూడదంట, బట్ దగ్గరకు వచ్చి రికార్డ్ చేయొచ్చు, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్. బట్ ఐ వాంటెడ్ టు సిట్ ఆన్ దిస్ అనమాట. అసలు ఆగట్లేదు నాకు కూడా ఈ బండిని చూస్తున్నప్పటి నుంచి. అండ్ లుక్ ఎట్ ద వైబ్, మీకు ఇటువైపు నుంచి కూడా చూపించేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిది యాక్చువల్గా దీనికి ఇక్కడ రేర్ బ్రేక్ కూడా లేదు. అండ్ దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో ఆఫ్ రైడింగ్ చేసేటప్పుడు మేము లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు మా రైట్ లెగ్ ఎప్పుడు బ్రేక్ పైన ఉంటుంది. సో బ్రేక్ చేసి మేము తీసుకోగలుగుతాం ఆ టర్న్. కానీ ఎప్పుడైతే మేము రైట్ టర్న్ తీసుకోవాలో అప్పుడు రైట్ లెగ్ మాది బయటికి పెడతాం కదా, నేల మీద పెడతాం కదా, అప్పుడు రేర్ బ్రేక్ వాడడానికి అవ్వదు మాకు. సో ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసి రేర్ టైర్ని స్లైడ్ చేసుకుంటూ తిప్పేస్తాం అనమాట. కానీ ఇది అలా కాదు, యూ హ్యావ్ రేర్ బ్రేక్, అది కూడా హ్యాండిల్ బార్ పైన ఉంది. సో ఇఫ్ యూర్ టేకింగ్ ఫట్ అని కూడా నేను చెప్తున్నా కదా, ఈ బండి ఆఫ్ రోడింగ్కి మాత్రం జస్ట్ ఫన్ అని చెప్పొచ్చు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు దీన్ని ఆఫ్ రోడింగ్లో. అండ్ ఒకటే ఏంటంటే ఆఫ్ రోడింగ్లో మనం దీన్ని నడిపిన తర్వాత ట్రాక్లో మనకి ఎంత రేంజ్ ఉంటుంది, దాని తర్వాత మనం ఇంటికి వాపస్ తీసుకెళ్ళగలుగుతామా లేదా, ఆ రేంజ్ని లేదంటే బ్యాటరీ మనం ఎట్లా ఛార్జ్ చేయొచ్చు, అవంతా కూడా కొంచెం ప్లాన్ అయితే చేసుకోవాలి. బికాజ్ 165 రేంజ్ అంటే జనరల్గా అయితే ఆఫ్ రోడ్ ట్రాక్స్ అనేసి మనకి సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటాయి కాబట్టి
వెళ్ళి రావడానికి 50+50 100 అక్కడ వెళ్ళిపోతుంది, ఇంకొక 65 కిలోమీటర్స్ మిగులుతుంది. బట్ మనం నడిపే స్పీడ్ బట్టి కాబట్టి మనకు అది తెలీదు అది మనకి ఎంత తీసుకుంటుంది అని చెప్పేసి. బట్ లుక్స్ వైజ్ అయితే ద అల్ట్రావైలెట్ షాక్ వేవ్ కిల్డ్ ఇట్. అల్ట్రావైలెట్ టీంలో నాకు ఇదే నచ్చుతుంది, వీళ్ళది మెయిన్ R&D, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్ R&D అసలు. అండ్ చూడడానికి కూడా చూడండి, మీరు ఎలక్ట్రిక్ బైక్ అనేది పక్కన పెట్టేస్తే ప్రాపర్ ఆఫ్ రోడర్లా ఉంది, ద కలర్ స్కీమ్ కానీ ఎవ్రీథింగ్. లైక్ మనకి ఇండియాలో ఇలాంటి డర్ట్ బైక్ ఫీల్ బైక్ వస్తుందంటేనే నాకు మస్త్ హ్యాపీ ఉంది చెప్పాలంటే. ఇండియాలో మనకి ఇలాంటి బైక్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఐ విష్ ఐస్లో కూడా ఇలాంటి 2 స్ట్రోక్స్ వస్తే బాగుంటుంది. ఉన్నాయి బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లస్ నాట్ రోడ్ లీగల్. మీరు తీసుకున్నా మీరు ఏ హైలెక్స్లోనో ట్రక్లోనో తీసుకెళ్ళి వాడచ్చు. 2 స్ట్రోక్స్ది మీకు ఒక 250cc కొనాలన్నా 4 లక్షలు ఉంటుంది. బట్ దిస్ థింగ్ ఈజ్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. దీని ఇంట్రొడక్షన్ ప్రైస్ వచ్చేసి 1,50,000. మేబీ ఇది ఒక 2 lakhs దాకా టచ్ అవుతుందేమో. కానీ ఆ 2 lakhs ఇది వర్త్ ఇటా కాదా అనేది మనకి ట్రాక్ పైనే తెలుస్తుంది. దీనిపై ఇప్పుడైతే తెలియదు ఇలా చూస్తుంటే. లుక్స్ వైజ్ 10/10, ఫిట్మెంట్, బోల్ట్స్ ఎవ్రీథింగ్ 10/10, పవర్ 10/10 ఆబ్వియస్లీ. ఐ విష్ రేంజ్ ఒకటి నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. రేంజ్ వదిలేస్తే ఆఫ్ రోడ్లో ఇది ఇచ్చి పడేస్తే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ దిస్. అండ్ ఈ బండిని తయారు చేసింది కూడా మెయిన్గా ఓన్లీ ఆఫ్ రోడ్లో మీరు ఎంజాయ్ చేయడానికే. సో దట్స్ వాట్ మ్యాటర్స్ ఇన్ ది ఎండ్. దీనిది మన వాళ్ళకి కూడా ఫుల్ నచ్చేసింది. అరే ఎట్లుందిరా బైక్ అసలు. దీన్ని చూసినప్పటి నుంచి అందరికి ఒకటే, అరే బుక్ చేసేద్దాం అంటే 1000 రూపీస్ పోతే బుక్ చేసేద్దాం అన్న రేంజ్లో ఉన్నారు. కొంటామా లేదా తర్వాత బుక్ చేసేయాలి అట్లుంది బండి. నాకు తెలిసి ఇంకా అల్ట్రావైలెట్లో మీరు వచ్చి చూడాలన్న హైదరాబాద్ షోరూమ్లో అయితే ఉండదు. సో మీరు చూడాలంటే బ్లాగ్లోనే చూసుకోవాలి ఇంకా. సో యా చాలా ఎక్కువనే మాట్లాడేసిన అనుకుంటా. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? లెట్ మీ నో. యాజ్ ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ బైక్, చాలా మనకు తెలుసు ఎలక్ట్రిక్ అంటే చాలామంది ఏడుస్తారు, ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ బ్రో, వీఆర్ మెన్ వగేరా వగేరా ఉంటుంది అనేది. బట్ మీకేమనిపిస్తుంది? ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఆ ప్రైస్ వర్త్ ఇటా? ఈ పవర్కి వీటికి దీనికి ఈ ప్రైస్ జస్టిస్ చేస్తుందా ఫర్ దిస్ లుక్స్ కూడా అనేది కింద కామెంట్ ఆన్ చేయండి. అండ్ మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా యాజ్ అన్ ఆఫ్ రోడర్? అంటే మీకు బడ్జెట్ ఉంది అంటే ఇలాంటి బండి కొంటారా అనేది కూడా కింద కామెంట్ ఆన్ చేయండి. సో యా, someday we'll ride this on the track. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the